మంచిగా చెప్పాలి హల్లెలూయా. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను గూర్చి, యోసేపును గూర్చి, అదిగో దానియేలును గూర్చి, అదిగో దావీదును గూర్చి, అదిగో క్రొత్త నిబంధన కాలంలో భక్తులు ఎందరో వీరందరిని గూర్చి మనం నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళందరినీ నా ప్రభు అభిషేకాన్ని కుమ్మరించి గొప్పని చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. ఎలీషా మీద కూడా అదే అభిషేకం ఉంది. గేహజీ మీద ఉన్నదేంటి? ఎలీషా మీద ఉన్నదేంటి? ఎలీషా మీద డబ్బులు, ఆస్తిని తెచ్చి అభిషేకం ఉంది. గేహజీ మీద అది లేదు. అందుకని వాడు దానికోసం పరిగెత్తాడు. ఆడు అభిషేకం కోసం పరిగెత్తుంటే ఆడి కోసం పరిగెత్తేవాడు కాదు. ఈ మాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాడు అభిషేకం కొరకు పరిగెత్తలేదు కాబట్టి, వింటున్నారా? వాడు అభిషేకం కొరకు పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడు? క్షణితమైన 2-3-4 జతల ఆ వస్త్రాల గురించి, ఆ లినన్ క్లాత్స్, ఒక 2-3 జతల వస్త్రాలు, కొంచెం వెండి కోసం వాడు ఎందుకనంటే వాడికి అర్థం కానిది ఏంటంటే మా అయ్య దగ్గర చాలా ఉన్నాయి, ఇవ్వడో పెట్టడో అని ఆయన దగ్గర పెట్టుకుంటాడు. మా అయ్య దగ్గర చాలా, నా దగ్గర లేవు, ఆయన దగ్గరికి వచ్చాను, ఎన్ని ఉన్నాయి నాది. నిజంగా అయ్య దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎలీషా దగ్గర ఉన్నాయి. ఆ బీరువా మొత్తం అయ్యి, ఆ ముసలోడు అక్కడే పెట్టుకుంటాడు. కనీసం ఇదిగోరా తీసుకెళ్ళరా అని అంటూ నన్ను అక్కడే ఉన్నాయి. అది చూసిన దగ్గర ఇప్పుడు వీడికి కూడా ఏమొచ్చింది? మనసు వచ్చింది. ఏమని? ఆయనకి అది ఉందా, నాకు ఇది కావాలి, ఇది ఇప్పుడు ఇది ఎలా కావాలి, వచ్చిస్తానన్నాడు. ఫుల్గా ఉండేటప్పటికి నాకు వద్దని పంపిస్తున్నాడు వాడిని. నాలాంటి పరిస్థితులు రే గేహజీ నువ్వన్న తీసుకోని అన్నాడా? నన్ను అనలా. మనసు అంత ఇప్పుడు దేని మీద ఉంది? వీడేమనుకుంటున్నాడు? ఈయనకి ఇవన్నీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నుంచి పోగు చేసుకున్నాడు కాబట్టి ఇవన్నీ వచ్చినకున్నాడు. ఈ పిచ్చోడు తెలియదు ఏంటంటే అభిషేకం ఉన్నది కాబట్టి ఇవన్నీ వచ్చి నేను అర్థం కావట్లాడికి. ఈడేమనుకున్నాడు, ఓకే దీని మార్గం ఎట్లాగనా అయితే మనం వెళ్ళి తెచ్చుకుందామని. అయ్యగారు లోపలే ఉన్నాడు, పరిగెత్తుకొని వెనక దారకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళుతున్నాడు. అయ్యా, ప్రవక్త దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారు. వాళ్ళ బట్టలు లేవంట, నేను అడిగి తెమ్మన్నాడు అయ్యగారు. వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. అబ్బా తృప్తి తీరా తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఒక పక్కన పెట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు. యథావిధిగా పరిచయం చేస్తున్నాడు. గేహజీ, ఎక్కడికి నుంచి వస్తున్నా? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నానయ్యా. ఏమన్నాడు దానికి? నీవు వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ రాలేదా? బా స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మంచిగా చెప్పు హల్లెలూయా. హుషారుగా చూద్దాం హల్లెలూయా. అభిషేకం ఉండాలి కానీ ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో జీపీఎస్ అంతా నీ మీదే ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. అర్థం కాదబ్బా చాలామందికి మనం చెప్తున్న ఈ మాటలు. ఏంటది? అభిషేకం నీ మీద ఉండాలి కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండొస్తున్నారో. నతానియేలు కపటము లేని ఉత్తముడైన నతానియేలు అన్నాడు. అయ్యా, నేను నా కపటం లేనివాడు నీకు ఎట్ట తెలుసు? నువ్వు చెట్టుకున్నప్పుడే నేను చూశాను అన్నాడు. అమ్మ చెట్టు కింద ఉన్నప్పుడే, నేను చెట్టు కింద ఉన్న విషయం నీకెట్టో తెలుసు? దీనికి హవాక్ అవుతున్నావు, ఇంకా నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు అన్నాడు దేవుడు. ఎలా తెలిసింది చెట్టు కింద ఉన్నాడనే విషయము? దేవుని అభిషేకం అతని మీద ఉంది కాబట్టి. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. ప్రభుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. బైబిల్ అంటారు, దీనులకు స్వార్థమనము ప్రకటించనకు ఆయన నన్ను అభిషేకి ఉంచి ఉన్నాడని అంటాడు. అట్లున్నప్పుడు ప్రియులారా, నీ జీవితం నా జీవితం కావాల్సిందంటే దేవుని బలమైన అభిషేకం మనకు అవసరం. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. అభిషేకం రోజు రోజుకి నిన్ను నీ కుటుంబాన్ని కలిగిన యావత్తును మహిమగా మారుస్తుంది. యేసుని నామం. వాడికి అర్థం కాదా? వాడికి ఇట్లా వచ్చింది అనుకున్నాడు. వాడికి అర్థం కాదు ఏంటంటే ఇదంతా అనాయింటింగ్ ద్వారా వచ్చిందని అర్థం కాదు. అందుకనే ఎదుటనున్న చిరుత పుల్లని చూసి నేను చేయకూడదు నాన్న, చావాలి కానీ వాతలు పెట్టుకోకూడదు. ఆయనకి అది ఎలా వచ్చిందో నీకు తెలీదు. వానికి లాగా నేను కూడా చేద్దామంటే లేనిపోయినా గాయాలు అయితే పుండవుతే జ్వరకు పడి చావాల్సి వస్తుంది. వాడు అలాగనే చేశాడు. అయ్యగారికి ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఇటు అనుకుంటున్నాడు ఆయన చేసిన సేవ వల్ల వాళ్ళు వీళ్ళు వచ్చిన కానుకలు అనుకున్నాడు. కానుకలు కాదు అది, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన కానుకలు కాదు అది, అది దేవుని అభిషేకం. అది అలా వచ్చేసి యేసు నామమున. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. వాళ్ళు దారులుగా వచ్చేసింది. హల్లెలూయా. ఆయన అభిషేకం వచ్చింది కూడా ఇవన్నీ గుర్తుగా పెట్టుకున్నాడేమో. ఎప్పుడో నీకు ఆయన పోతే ఇవన్నీ నీకేగా. ఏం కాంక్షించాల్సింది? అయ్యా, నీ మీద నా అభిషేకం నాకు కూడా దయచేయ్యా, అలా తృణీకరించగలిగిన కృప నాకు కూడా, అభిషేకం నాకు కూడా ఇవ్వయ్యాను మోకరించుంటే చెప్పరేమండి? అభిషేకం ఏం అభిషేకం? అలాంటివి వచ్చినప్పుడు వాటిని తృణీకరించే అభిషేకం నాకు కూడా కావాలయ్యా, నా కోసం ప్రార్థన చేయను అని అంటే అది ఏ విధమైన
గొప్ప ప్రవక్తను మనం చరిత్రలో మాట్లాడుకునే వాళ్ళము. ఎలీషాకు మించిన ప్రవక్తగా ప్రియమైన సహోదరుడు గేహజీ గారు ఉండేవారు. అయితే ఈ రోజున ఆయన అలా లేకుండా వింటున్నారా, అభిషేకానికి బదులుగా వాటిని వెదికాడు, తప్పైన విధములో దాన్ని తెచ్చుకున్నాడు. అది అనుకుంటున్నాడు. బైబిల్ అంటుంది, బాధపడుతూ సేవకుడు అంటాడు, నీవు నయమాను వెంటపడి నేను వద్దన్న దాన్ని తెచ్చుకున్నావు కాబట్టి వానికి కలిగిన కుష్టు నీకు నీ సంతతిని వెంబడించును అని అన్నాడంతే. మాట యేసు స్తోత్రం కలుగునుగాక. మంచిగా చెప్పాలి. హల్లెలూయా.